5 బెస్ట్ మూవీస్ టు వాచ్ ఆన్ ప్రైమ్ వీడియో. సో ప్రైమ్‌లో ఎవ్రీ వీక్ మూవీస్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. కానీ బెస్ట్ అనిపించే కంటెంట్ చాలా తక్కువ. అందులోనూ తెలుగు ఆడియోలో ఉండే సినిమాలు ఇంకా తక్కువ. సో అలా ప్రైమ్‌లో సెర్చ్ చేస్తుంటే నాకు 5 సినిమాలు బెస్ట్ అనిపించినాయి. అండ్ వాటిలో 4 సినిమాలు తెలుగులో ఉన్నాయి. ఒక్క సినిమా మాత్రం తెలుగులో లేదు. కానీ ఆ సినిమాని లిస్ట్‌లో యాడ్ చేయడానికి రీజన్ ఏంటంటే సినిమా మంచిగుంటది. మరి ఇంకా లేట్ చేయకుండా ఆ మూవీస్ ఏంటో చూద్దాం. నంబర్ 1 3 BHK. తమిళ సినిమా ఇది. మన సిద్ధార్థ్ మెయిన్ లీడ్‌లో నటించిన ఫ్యామిలీ డ్రామా ఇది. స్టోరీ ఏంటంటే వాసుదేవన్ది ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్న చిన్న ఫ్యామిలీ. అయితే వీళ్ళకున్న ఒకే ఒక డ్రీమ్ ఏంటంటే ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని, అందులోనూ 3 BHK. మరి కొన్నారా లేదా అనే సినిమాలో చూడాలి. ఈ సినిమాకున్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే మంచి రిలేటబుల్ స్టోరీ. ఒక సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి ఎమోషన్. అండ్ ఆ ఎమోషన్ చుట్టూ సినిమాని చాలా ఎంగేజింగ్గా తీశారు. నరేషన్ కొంచెం స్లోగా ఉంటుంది, బట్ ట్రస్ట్ మీ, ఫస్ట్ సీన్ నుంచే సినిమా కనెక్ట్ అయిపోతాం. ప్రతి సీన్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అందువల్ల ఒక రియల్ లైఫ్ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. దీనికి యాడానుగా పర్ఫార్మెన్సెస్. సిద్ధార్థ్ కానీ, శరత్ కుమార్ గారు కానీ, ఫ్యామిలీ మొత్తం చాలా రియలిస్టిక్గా పర్ఫామ్ చేశారు. సో సినిమాని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో అందరూ హ్యాపీగా చూడొచ్చు. నంబర్ 2 మార్గన్. మన విజయ్ ఆంటనీ మెయిన్ లీడ్లో చేసిన థ్రిల్లర్ ఇది. అండ్ ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. స్టోరీ ఏంటంటే సిటీలో ఒక కిల్లర్ ఏం చేస్తాడంటే కొందరిని చాలా డిఫరెంట్గా చంపేస్తుంటాడు. మరి ఆ కేసుని పోలీస్ ఆఫీసర్ అయిన ధ్రువ్ ఎలా సాల్వ్ చేశాడని సినిమాలో చూడాలి. స్టార్టింగ్ సినిమా చూస్తుంటే ఇది కూడా రెగ్యులర్ థ్రిల్లరే కదా అనిపించింది. కానీ ఒక 20 మినిట్స్ తర్వాత ఆహా కాదు, ఇది డిఫరెంట్ థ్రిల్లర్ అనిపించింది. చాలా డిఫరెంట్ ఉంటుంది సినిమా అయితే. కిల్లర్ ఎవరనేది మనకి తెలిసినట్టే అనిపిస్తుంది, కానీ మళ్ళీ వీడు కాదులే అనిపిస్తుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు మిస్టరీని చాలా బాగా హోల్డ్ చేశారు. అండ్ కిల్లర్ ఎవరనేది కనుక్కునే ప్రాసెస్కి సూపర్ న్యాచురల్ పవర్ని యాడ్ చేసి చాలా డిఫరెంట్గా తీశారు. సినిమాలో హీరో కాకుండా ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. అండ్ ఆ క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమాలో. చాలా బాగా డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్ని. సో సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు. ఒక డిఫరెంట్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. అండ్ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు. నంబర్ 3 కుబేరా. శేఖర్ కమల డైరెక్షన్లో ధనుష్ మెయిన్ లీడ్గా అండ్ నాగార్జున గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. స్టోరీ ఏంటంటే ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే దీపక్ ఒక అసైన్మెంట్ ఇస్తాడు. దానికోసం దీపక్కి కొంతమంది బిచ్చగాళ్ళు కావాలి. ఆ బిచ్చగాళ్ళలో ఒకడు మన దేవ, తనే మన హీరో. అసలు ఏంటి అసైన్మెంట్, బిచ్చగాళ్ళు ఎందుకు కావాలి, ఇదంతా తెలియాలంటే సినిమా చూడాలి. అసలు శేఖర్ కమల లాంటి సాఫ్ట్ డైరెక్టర్ నుంచి ఇలాంటి సోషల్ థ్రిల్లర్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. బట్ సినిమాని చాలా ఎంగేజింగ్గా తీశారు. డిఫరెంట్ బ్యాక్డ్రాప్ తీసుకొని చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సినిమా మొత్తం రియల్ లొకేషన్స్లో షూట్ చేశారు. అందువల్ల సినిమా చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. ఇంకా ధనుష్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, బట్ ఓవరాల్గా అయితే ఇట్స్ అన్ ఎంగేజింగ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో సినిమాని ఇప్పటివరకు చూడకపోయి ఉంటే పక్కా చూసేయండి. అండ్ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు. నంబర్ 4 11. మన నవీన్ చంద్ర మెయిన్ లీడ్లో చేసిన తెలుగు థ్రిల్లర్ ఇది. స్టోరీ ఏంటంటే సిటీలో కిల్లర్ ఓన్లీ ట్విన్స్ని మాత్రమే చంపేస్తుంటాడు. ఈ కేసుని పోలీస్ ఆఫీసర్ అరవింద్ ఎలా సాల్వ్ చేశాడని సినిమాలో చూడాలి. చిన్న సినిమానే కదా అని చాలామంది పట్టించుకోలేదు, బట్ ట్రస్ట్ మీ, అసలు ట్విన్స్ని మాత్రమే చంపడం అనే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకా మిస్టరీని మల్టిపుల్ లేయర్స్తో చాలా బాగా హోల్డ్ చేశారు లాస్ట్ వరకు. సినిమా చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే చంపేది వీడే కాదు కాదు వాడే, ఇలా గెస్ చేస్తూనే ఉంటాం సినిమా అంతా. అయితే నరేషన్ కొంచెం స్లోగా ఉంటుంది, అందువల్ల అక్కడక్కడ లాగ్ అనిపించవచ్చు. బట్ ఓవరాల్గా సినిమా అయితే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ ట్విన్స్ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో చాలా బాగా రాశారు. సో మిస్ అవ్వకుండా ఈ థ్రిల్లర్ని చూసేయండి. అండ్ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు. నంబర్ 5 మద్రాస్ మ్యాట్నీ. తమిళ సినిమా ఇది, బట్ తెలుగు ఆడియో ఇంకా యాడ్ చేయలేదు. మేబీ ఫ్యూచర్లో చేయొచ్చు. సినిమా స్టోరీ ఏంటంటే మిడిల్ క్లాస్ వ్యక్తి కన్నా అనే ఆటో డ్రైవర్ కథ ఇది. తన ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడ్డాడు, ఎలాంటి సాక్రిఫైజెస్ చేశాడనేది కోర్ పాయింట్. సినిమా తెలుగులో లేకపోయినా రికమెండ్ చేయడానికి రీజన్ ఏంటంటే మంచి సినిమా కాబట్టి. ఒక టిపికల్ మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్న ఎమోషన్స్ అన్ని సినిమాలో ఉన్నాయి. లైక్ ఫన్ ఉంది, స్ట్రగుల్ ఉంది, ఎమోషన్ ఉంది, ఇలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఒక 15 నిమిషాల క్యారెక్టర్స్ ఇంట్రో ఉంటుంది, కానీ ఆ తర్వాత ప్రతి సీన్ చాలా బాగుంటుంది. ఇక సినిమాలో అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. సో అస్సలు మిస్ అవ్వకుండా సినిమాని చూడండి. సో అంతే. ఇంకా నా ఒపీనియన్లో రీసెంట్గా ప్రైమ్లో వచ్చిన వాటిలో ఈ 5 బెస్ట్ అనిపించినాయి. మరి ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే కమెంట్స్లో పక్కా చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.